స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభువు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మరి ప్రతి దినం గొప్ప అవకాశం ఏంటంటే మనం బ్రతుకున్నామంటే ఆయన్ని స్తుతించడానికి దేవుడు మరొక అవకాశం మనకి ఇచ్చినట్లు గనక ప్రతి ఒక్కరూను మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవునికి దగ్గరగా జీవించండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకోవద్దని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 24 వచనం. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రతి దినము దేవుని సన్నిధిలో మరి దేవునికి దగ్గరగా జీవించమని ప్రార్థిస్తున్నాను, ప్రార్థన చేయమని చెప్తున్నాను, వాక్యం చదువు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, వారు వేడుకోక మునిపే నేను ఉత్తరం ఇస్తానంటాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి దేవుడు, మన దేవుడు, మనకు అక్కరగా ఉన్నవేవో ఆయన ఎరిగి ఉన్న దేవుడు కనుక మరి మన బిడలకు వారికి ఏం కావాలో మన తల్లిదండ్రులుగా మనం తెలుసుకుంటాం కనుక మన పరమ తండ్రికి మనకి ఏం అవసరమో అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా మనం ఆయనకి లోబడాలి, ఆయనకి దగ్గరగా జీవించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి. నీకు కావాల్సిన ఒకవేళ అడగకపోయినా పర్లేదు, ఆయనకి తెలుసు. ఒకవేళ నువ్వు వేడుకుంటావో వేడుకో, నువ్వు వేడుకోక మునిపే ఇక్కడ ఏమంటాడంటే వారు వేడుకోక మునిపే నేను ఉత్తరం ఇస్తానంటాడు. అంత గొప్ప దేవుడిని మనం నిర్లక్ష్యం చేయొద్దు. ఆయనకు దగ్గరగా జీవించండి, ఆయన స్తుతించండి, ఆయన ప్రార్థించండి. తద్వారా మనకి ఇంకాను మేలు, ఆశీర్వాదం, నిత్య రాజ్యం, పరలోకం అంటే స్వర్గాన్ని మనం పొందుకుంటామని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్ర. వారు వేడుకోక మునిపి నేను ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేస్తాను. అంత గొప్ప దేవుడు తండ్రి, మా అక్కరగా ఉన్నవేవో సమస్తం ఎరిగి ఉన్న దేవుడు గనక నేను స్తుతిస్తున్నాం ప్రభా, నేను ఘనపరుస్తున్నాం, నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం, కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దినం ప్రభా సమయంలో నేను ప్రత్యేకంగా రోగుల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని స్వస్థపరచండి. ఎవరెవరు ఏ వ్యాధులతో ఉన్నారో, బాధలతో ఉన్నారో, హాస్పిటల్స్లో ఉన్నారో, బెడ్ మీద ఉన్నారో తండ్రి, లేవలేని పరిస్థితి, ప్రతి ఒక్కరిని కనికరించండి, కృప చూపించండి. యాక్సిడెంట్ల కారణంగా నా తండ్రి ప్రతి ఒక్కొక్క శరీరంలో ఉన్న అవయవాలు, ప్రతి అవయవాన్ని బట్టి ప్రతి హాస్పిటల్స్ నిండిపోయి ఉన్నాయి తండ్రి. ప్రతి ఒక్కరిని కనికరించండి, కృప చూపించండి, వారిని స్వస్థపరచండి ప్రభా. వేసుకొని మందుల్లో నీ రక్తాన్ని పంపించండి, వైద్యుల్లో మీరుండి వారిని స్వస్థపరచండి. నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలాలు దయచేయమని, ఉద్యోగాల్లో వ్యవసాయాల్లో, వ్యాపారాల్లో, సమస్తములో ప్రతి ఒక్కరికి మీరు తోడేయండమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, సరిహద్దులో నెమ్మదిని దయచేయమని, ఇజ్రాయెల్ దేశాన్ని కాచి కాపాడమని, అలాగే తండ్రి యుద్ధాలు జరగకుండా ఆపమని తండ్రి నీకు స్తోత్రాలు. రాజులను, అధికారులు, మంత్రులను, ప్రధానులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని, ప్రతి డిపార్ట్మెంట్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మంచి జ్ఞానం, దీవెన, ఆజ్ఞాన, బలము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపిన వీళ్ళందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఇదను బిడ్డ చేయి ప్రయాణాల, ప్రయత్నాలు, రాకపోకల సమస్తములు మీరే తోడండి, మాయం పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది అని బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచారని నమ్ముతున్నాను, మీరు బలపడారని నమ్ముతున్నాను. మరి దీన్ని ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపి మీ అందరికీ క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్న దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.